ఎప్పుడు ఫోటో తీనా అన్న కవర్ చేసుకుంటాను ఫోటో తీనా నువ్వు చూడే అదంతా దీనిలో పడుతుంది. అందరూ కొంచెం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు జన సైనికులు కానీ వీర మహిళలు కానీ పండుగ వాతావరణం ఉన్న రోజు. ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చిన మా జన సైనికులందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒకే ఒక్క వ్యక్తి ఒక్కడే ఏం చేయగలవని అందరూ హేళన చేయని రోజు, 2 చోట్ల ఓడిపోయి నువ్వేం చేయగలవని హేళన చేయని రోజు, నిన్ను అధాపదాలను తొక్కేశారని చెప్పి 151 నుండి 11 సీట్లుగా వాళ్ళు పరిమితం చేసి, అలాగే కష్టకాలాల్లో ఉన్న పార్టీని అధికార పార్టీగా తీసుకొచ్చిన ఘనత కూడా ఒక పవన్ కళ్యాణ్ గారికి చెందుతుంది. రాష్ట్రంలోనే కాదు, ఎన్డీఏ ప్రభుత్వం కూడా అక్కడ కేంద్రంలో నిలబడడానికి ముఖ్య కారకులైన వ్యక్తి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన డిప్యూటీ సీఎం అనే ఒక పదవికి వన్నె తెచ్చి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ పదవికి న్యాయం చేస్తున్నారని ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆయన తీసుకున్న 5 శాఖలు కూడా ప్రతి ఒక్క శాఖకి న్యాయం చేస్తూ, రోడ్ అనే విషయం తెలియని వాళ్ళు కూడా రోడ్ వేసి చూపించి వాళ్ళ దగ్గర మన్ననలు పొందుతున్న గొప్ప వ్యక్తి, మా ఆరాధ్య దైవం మా పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భంలో అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు ఆయన వెన్నంటే ఉంటాం. ఆయన మాకు ఏం చేసినా చేయకపోయినా మేము ఎప్పుడు ఆయన వెన్నంటే ఉంటాం. ఆయన కోసం ఆహ్వానించాలి పనిచేసి ఆయన్ని గొప్ప నాయకుడిగా పెట్టేందుకు మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం తెలియజేసుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి జన సైనికులకి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, 2014లో ఈ పార్టీ జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు నిలబడి స్థాపించడం జరిగింది. ఈ రోజుతో కలిపి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ ఏట అడుగు పెడుతున్నందుకు ప్రతి ఊరికి అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ, అప్పట్లో ఒకే ఒక్కడు ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఒకే ఒక్కడు నిలుచుకున్నాడు. ఈరోజు ఆయన వెనకాల ఇన్ని లక్షల మంది మేమందరూ జన సైనికులను తోడయ్యి పెద్ద జనసేన పెద్ద కుటుంబం లాగా ఏర్పడడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా యువత, ఎప్పుడు రాజకీయాల్లో ఎక్కువ యువత ఎవరు రారు, అందరూ పెద్ద వాళ్ళు ఉంటారు. కాకపోతే యువత ఈరోజు ఇంతమంది ఆయన వెనకాల నడుస్తున్నారంటే కేవలం ఆయన జనసేన పవన్ కళ్యాణ్ గారు చూసుకునే నడవడం, ఆయన సినిమాల ద్వారా ఆయన స్ఫూర్తితో మేమందరూ ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి ముందుగా ఈరోజు సందర్భంగా జనసేన ఫార్మేషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపు. జై జనసేన, జై హింద్. చెప్తావాడు ఫోటో బాగా